క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనమునకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనం చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాము. పరోక్షంగా ప్రార్థిస్తున్నవారు, సహకరిస్తున్నవారు, మమ్మలను ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘం కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి, ప్రపంచ భవిష్యత్తును గూర్చి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రియులారా, ప్రస్తుతం మనం యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మరొక నూతన అంశం వచ్చింది. రెండవ రాకడకు సంబంధించినటువంటి సూచనలు అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు జరిగేటువంటి సూచనలు, మరి 10 విషయాలు, 10 సూచనలుగా మీకు అందించబోతున్నాము. ఈ కార్యక్రమాలు మీరు ఉపయోగించుకోండి. ఈరోజు మొదటి సూచన నైతిక సూచనల గురించి మనం తెలుసుకోబోతున్నాం. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు రెండవ రాకడ వర్తమానాలు 57వ వర్తమానం తీసుకోబోతున్నాం. నైతిక సూచనల గురించి మేము తెలుసుకోబోతున్నాం. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించండి. రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మలను వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశము రెండవ రాకడ సూచనలు. 1 నైతిక సూచనలు. ప్రియులారా, గమనించండి, మీరు వింటున్న చూస్తున్న ఈ కార్యక్రమాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంచుతున్నాం. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయాలని మనం చేస్తున్నాం. మంచిది. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి మనం ఆలోచిస్తున్నాం. రెండవ రాకడ వచ్చే ముందు కొన్ని గొప్ప గుర్తులు జరుగుతాయని మనం నేర్చుకుంటున్నాం. అందులో 5 విషయాలు మీకు నేను చెప్తున్నాను. 4 విషయాలను గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది. 5వ విషయాన్ని ఈరోజు నేను ప్రారంభిస్తున్నాను. ఓకే. యేసుక్రీస్తు వారి రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది? సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? మనం ఎలా సిద్ధపడి వెళ్ళిపోవాలి? సో ఈ విషయాల గురించి మనం ఆలోచన చేయాలి. 1 ఇశ్రాయేలులు తిరిగి తమ స్వదేశమునకు వచ్చుట. 2 అంత్యక్రీస్తు రాజ్య స్థాపన జరుగుట. 3 యెరూషలేములో దేవాలయం తిరిగి కట్టబడుట. 4 సువార్త ప్రకటన జరుగుట. 5 రెండవ రాకడకు సంబంధించిన కొన్ని సూచనలు జరుగుట. సో పైన చెప్పినటువంటి 4 విషయాల గురించి వివరించడం జరిగింది. ఒక్కొక్క విషయాన్ని గురించి కొన్ని కార్యక్రమాలు తీసుకొని చెప్పాం. ఇప్పుడు 5వ విషయం ఏంటంటే, రెండవ రాకడకు ముందు కొన్ని సూచనలు జరుగుతాయని వాక్యం చెప్తుంది. పాత నిబంధనలో కావచ్చు, క్రొత్త నిబంధనలో కావచ్చు. ఓకే. ప్రవక్తలు చెప్పిన సూచనలు కావచ్చు,
యేసు ప్రభు చెప్పిన సూచనలు కావచ్చు, అపోస్తులు చెప్పిన సూచనలు కావచ్చు. మొత్తానికి యేసుక్రీస్తు రాకడకు ముందు కొన్ని సూచనలు జరుగుతాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఆ సూచనలను బట్టి ప్రభువు రాకడ దగ్గరలో ఉందని మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి ఒక వ్యక్తికి జ్వరం వస్తుంది. జ్వరం వచ్చే ముందు ఏం జరుగుతుంది? కొన్ని సూచనలు కనిపిస్తాయి, అవునా? నోరు చేదుగా ఉండటం, మరి ఒళ్ళు వేడిగా ఉండటం, తర్వాత కళ్ళు తిరగటం, వాంటింగ్స్ అవ్వడం, నీరసం, ఇలాంటి విషయాలన్నీ చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే డౌట్ వస్తుంది, జ్వరం వచ్చిందేమోనని. ఈలోపు మనం చెక్ చేసుకునేసరికి జ్వరం కనిపిస్తుంది. అంటే జ్వరం వచ్చేటప్పుడు ఆ జ్వరం వచ్చిన దానికి కొన్ని సూచనలు మనకు కనిపిస్తున్నాయి. దాన్ని బట్టి జ్వరం అని నిర్ధారణ చేస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ రాకముందు కొన్ని సూచనలు జరుగుతాయని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. మాకు తెలియదండి అనకూడదు, మాకు అర్థం కాలేదు అనకూడదు. అందుకే అర్థమయ్యేటట్లు చెప్తున్నాం. రెండవ రాకడ వచ్చే ముందు కొన్ని సూచనలు, ప్రవచనాలు, గుర్తులు ఇవన్నీ జరుగుతాయి. వాటిని బట్టి ప్రభు రాకడ వస్తుందని మనం తెలుసుకోవాలి. ఓకే, యేసుక్రీస్తు రెండవ రాకడ సూచనలు మనం తెలుసుకోవటానికి మీకు నేను రెఫరెన్స్ ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయం 22 నుండి ఆఖరి వరకు, అలాగే లూకా సువార్త 21వ అధ్యాయం. ఈ 4 అధ్యాయాలు మీరు సంపూర్ణంగా చదవండి, పరిశీలన చేయండి. అప్పుడు రెండవ రాకడకు సంబంధించిన సూచనలు యేసు ప్రభు ఏం చెప్పారో మనకు తెలుస్తుంది. ఓకే, యేసుక్రీస్తు వారు రెండవ రాకడ కోసం చెప్పినటువంటి సూచనలు, గుర్తులు మరి సువార్తల్లో నేను చెప్పినటువంటి 4 అధ్యాయాల్లో మీరు చూడవచ్చు. ఇకపోతే ఈ రాకడ సూచనల గురించి మనం ఆలోచిస్తే పాత నిబంధనలో చాలా చెప్పబడ్డాయి, నూతన నిబంధనలో కూడా ఎక్కువగా చెప్పబడ్డాయి. తర్వాత ఈ రాకడ సూచనల గురించి, గుర్తుల గురించి ప్రవక్తలు ప్రవచనాలు చేశారు. అలాగే యేసుక్రీస్తు వారు చాలా విషయాలు చెప్పారు, దేవదూతలు చెప్పారు, అపోస్తులు కూడా చెప్పారు. వీటన్నిటిని ఏమంటారంటే రెండవ రాకడకు రుజువులు అంటారు. వాటి గురించి తర్వాత ఎప్పుడన్నా ధ్యానం చేద్దాం. అందువల్ల రెండవ రాకడకు సంబంధించిన సూచనలు, గుర్తులు, ప్రవచనాలు ఇవన్నీ తప్పకుండా జరుగుతాయి. ఎందుకంటే యేసుక్రీస్తు రాకడ రహస్య రాకడ అని మనం చెప్తున్నాం కదా. మత్తయి సువార్త 24:36 ప్రకారం ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రికి మాత్రమే తెలుసు, కానీ భూలోకములో ఉన్న ఏ మనుషుడికైనను, దేవదూతలకైనను, కుమారుడికైనను తెలియదని ఉంది. సో ఈ రెండవ రాకడ అనేది రహస్యంగా జరుగుతుంది కనుక ఇది ఒక రెప్పపాటులో జరుగుతుంది, ఒక మర్మంగా చెప్పబడింది. కాబట్టి మనుషులు మోసపోకుండా, నష్టపోకుండా ఉండటానికి దేవుడు ఏం చేశాడంటే తన వాక్యంలో కొన్ని సూచనలు, గుర్తులు చెప్పడం జరిగింది. ఎందుకు? వాటిని బట్టి ప్రభు రాకడ దగ్గరలో ఉంది, త్వరలో ఆయన వస్తున్నాడు అని మనం తెలుసుకొని సిద్ధపడటానికి ఈ రాకడ సూచనలు మనకు ఉపయోగపడతాయి. ఓకే, సరే, బైబిల్లో వాక్యానుసారంగా ఈ రాకడ సూచనలు అన్నింటినీ 10 విధాలుగా వర్గీకరించడం జరిగింది. ప్రేక్షకులు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రెండవ రాకడకు సంబంధించిన సూచనల మొత్తాన్ని 10 విధాలుగా వర్గీకరించాము. సో ఈ 10 రకాల సూచనల గురించి 10 కార్యక్రమాల్లో మీకు వరుసగా అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోండి, మంచి నోట్స్ సిద్ధం చేసుకోండి, అర్థం చేసుకోండి, మిగిలిన వాళ్ళకి చెప్పండి. ఈ రాకడకు సంబంధించిన సూచనలన్నీ వింటూ ఉంటే మనకేమనిపిస్తుందంటే ప్రభు వచ్చేస్తున్నాడు అనిపిస్తుంది. సంఘం ఎత్తబడే గడియ దగ్గరికి వచ్చినట్టుగా ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ రెండవ రాకడకు సంబంధించిన సూచనల మొత్తాన్ని ఆ 10 విషయాలుగా విభజించి మేము బోధించడానికి అందిస్తున్నాం కనుక మీరు గమనించండి. సో ఈరోజు మొదటి సూచనలు ఏంటంటే నైతిక సూచనలు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు జరిగేటువంటి 10 విధాలైనటువంటి సూచనల్లో ఒకటి నైతిక సూచనలు. అంటే నీతి న్యాయాలకు సంబంధించినటువంటి సూచనలు. రెండవ రాకడ వచ్చేలోపు ఏం జరిగిద్దంటే ప్రియులారా, మానవ జాతిలో నీతి, నిజాయితీ, న్యాయం క్షీణించిపోతాయి. అదే రాకడకు ముఖ్యమైన సూచన.
అంటే మనుషుల్లో నీతిమంతులు ఉండరు. మనుషుల్లో నీతి అనేది తగ్గిపోతుంది, నిజాయితీ లోపిస్తుంది. ఇంతకీ అసలు నీతి అంటే ఏంటి, నిజాయితీ అంటే ఏంటి? ఒక భక్తుడు అంటాడు, నీతి అబ్రివేషన్, నీతి నీచ్యమైన దానిని తిరస్కరించటమే నీతి అంటాడు. అంటే ఏదైతే నీచ్యమైందో, ఏదైతే చెడో, ఏదైతే దేవుడికి ఇష్టం లేదో, ఏదైతే మనకు నష్టాన్ని కలిగిస్తుందో దాన్ని తిరస్కరించటమే నీతి. నీచ్యమైన దాన్ని తిరస్కరించుట. మరి నిజాయితీ అంటే ఏంటి? నిజాయితీ అంటే నీతిని జరిగించటం. దేవునికి ఇష్టమైన దాన్ని చెయ్యాలి, దేవునికి ఇష్టం లేని దాన్ని ఆపాలి. అది నిజాయితీ అవుతుంది. దేవునికి ఏది ఇష్టమో అది మనం జరిగించాలి, దేవునికి ఇష్టం లేదో ఏది దాన్ని మనం ఆపేసేయాలి. అంటే దేవుడిచ్చేటువంటి ఆజ్ఞలు రెండు విధాలుగా ఉంటాయి బైబిల్లో. కొన్ని మనం చేయవలసినవి, కొన్ని చేయకూడనివి. అయితే మానవుడు రెండు విధాలుగా పాపం చేస్తున్నాడు. దేవుడు చేయమని చెప్పిన ఆజ్ఞలు చేయట్లేదు, దేవుడు వద్దు అని చెప్పినటువంటి ఆజ్ఞలు చేస్తున్నాడు. కాబట్టి మనం నీతికి నిలబడాలంటే ఏం చేయాలా? దేవుని యొక్క ఆజ్ఞలు మనం అర్థం చేసుకొని అందులో దేవుడు ఏవైతే మనకి చేయమని ఆజ్ఞాపించాడో వాటిని మనం చేయాలి. దేవుడు ఏవేవైతే చెయ్యొద్దు అని చెప్పాడో వాటిని మనం చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మనం దేవుని ఆజ్ఞలు పాటిస్తే దేవుని ప్రేమించిన వారం అవుతాము, దేవుని దృష్టిలో నీతిమంతులం అవుతాం. కాబట్టి రాకడొచ్చే ముందు ఏం జరిగిద్దంటే మనుషుల్లో ఈ నీతి, నిజాయితీ, న్యాయం ఇవన్నీ లోపిస్తాయి అన్నమాట. మనిషి నీతి తక్కువగా ప్రవర్తిస్తాడు, మనుషులకు న్యాయం జరగదు. కొన్నిసార్లు న్యాయాన్ని కూడా మార్కెట్లో ఒక వస్తువులాగా కొనుక్కునే పరిస్థితి వస్తుంది. మనుషులు సొంతోళ్ళు బయటోళ్ళు అనే భేదము లేకుండా, నీతి లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. మనుషులు మనస్సాక్షిని చంపేసుకొని జంతువులాగా, పశువులాగా ప్రవర్తించేటువంటి నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. కాబట్టి రాకడొచ్చే ముందు మీరు అర్థం చేసుకోండి, మనుషుల్లో మనం నీతిని చూడలేము. అందుకని ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడు? 22:10 మనుషులు వదిలేశాడు. నీతిమంతుడిని నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుల్ని పరిశుద్ధులుగానే ఉండనిమ్ము, అపవిత్రుడను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, అన్యాయస్తులను అన్యాయస్తులుగానే ఉండనిమ్మన్నాడు. అంటే దేవుడే వదిలేస్తున్నాడు. కారణం ఏంటంటే మనుషులు మాట వినటం లేదు. మనుషులు మనస్సాక్షిని చంపేసుకున్నారు. మనుషులు ఆత్మ సంబంధమైన విషయాల కంటే శారీరక మానసిక విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మనుషులు దేవుడి కంటే మనుషులకి, లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. మనుషుడు పరిశుద్ధంగా బ్రతికేదానికి బదులు పాపంలో జీవిస్తున్నాడు. అందుకని దేవుడు కూడా మనుషుల్ని వదిలేశాడు అన్నమాట. ఎవరెలా జీవిస్తారో చూద్దాం, తీర్పు వచ్చినప్పుడు చూద్దామని దేవుడు మనుషులకే అవకాశం ఇస్తున్నాడు, మనుషుల పట్ల దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు రాకడలో మనకు కనిపించేటువంటి మొదటి గుర్తు ఏంటంటే, మీరు ఎక్కడ చూసినా కూడా నీతి నిజాయితీ మీకు కనిపించదో, ఎక్కడ చూసినా మీకు న్యాయము కనిపించదో, ఎక్కడ చూసినా మీరు మోసాన్నే చూడగలుగుతారు. మనుషులు తన్ను తాను మోసం చేసుకుంటూ ఇతరులను మోసం చేస్తారు. అర్థం చేసుకోండి. ఒకవైపు తన్ను తాను మోసం చేసుకుంటాడు, మరొకవైపు ఇతరులను కూడా మోసం చేస్తూ ఉంటారు. కల్తీ వ్యాపారం జరుగుతుంది, లంచగుండితనం పెరిగిపోతుంది, అవినీతి పెచ్చిమీరిపోతుంది. మనుషులు తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అన్నమాట. కనీసం వారిని నమ్మిన వాళ్ళు కూడా మోసం చేసే పరిస్థితికి వచ్చారు. మామూలుగా అందరిని మోసం చేయడం కాదు, నమ్మిన వాళ్ళు కూడా మోసం చేసే పరిస్థితి. తమకు మేలు చేసిన వారికి సైతం కీడు చేసే పరిస్థితి అన్నమాట. కీడు చేసిన వారికి మేలు చేయాలని మనం అంటాం, కీడు చేసిన వారికి మేలు చేయడం ప్రక్కన పెట్టండి. అసలు మేలు చేసిన వారికి మేలు చేయకుండా మేలు చేసిన వారికే కీడు చేసే పరిస్థితి వస్తుందన్నమాట. కారణం ఏంటంటే మనిషిలో ఈ నీతి తగ్గిపోయింది. రెండవ రాకడొచ్చే లోపు మనిషి యొక్క మనస్సాక్షి వాత వేయబడుతుంది, స్పర్శను కోల్పోతాడు, మనస్సాక్షి చనిపోతుంది. ఎలాగైతే ఇప్పుడు మరి ఈ పశువులు, ఈ జంతువులు, మృగాలు ఎట్లయితే వాటికి మనస్సాక్షి ఉన్నదో, మనుషులు కూడా ఆత్మీయ జీవితంలో అదే స్థాయికి దిగజారిపోతారు, భక్తిహీనులు అయిపోతారు అన్నమాట. ఎప్పుడైతే ఈ భక్తిహీనుల సంఖ్య పెరిగిపోతుందో
నీతి నిజాయితీ లోపిస్తున్నాయో అప్పుడు ప్రభు త్వరగా వస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నైతిక సూచనల్లో ముఖ్యంగా మనం గమనించేది ఏంటంటే మోసం అనేది అన్నమాట. దేవుడు వచ్చే ముందు అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో కూడా మోసం అనేది పెరిగిపోతుంది. అందుకే మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో చూడండి, అక్కడ చెప్తాడు 4వ వచనంలో, ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూసుకోండి అంటాడు. అలాగే మార్కు సువార్తలో కూడా 13వ అధ్యాయంలో మీరు 4వ వచనంలో చూస్తే, ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూసుకోండి, అనేకులు నా పేరట వస్తారు, నేనే క్రీస్తునని చెప్తారు, అవసరమైతే సూచక్రియలు కూడా జరిగిస్తారు, నమ్మగాకండి. కారణం ఏంటంటే ఈ అంచె దినాల్లో మోసం, అబద్ధ క్రీస్తులు, దొంగ మెస్సియాలు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు. వీరి గురించి తర్వాత చెప్తాను నేను. కాబట్టి మొత్తానికి మోసం జరిగిద్ది అన్నమాట. అన్ని విషయాలు మనం తీసుకునేటువంటి ఆహారంలో కూడా మోసమే, త్రాగే నీళ్లలో మోసం, ధరించే వస్త్రాల్లో మోసం, తిరిగే వాహనాల్లో మోసం, ప్రతి దానిలో కూడా డూప్లికేటిజం అనేది వచ్చింది. అది నైతిక సూచనలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మోసం, డూప్లికేటిజం. అంటే ఒరిజినాలిటీ ఒకటి ఉందనుకోండి, అలాంటిదే మళ్ళీ తయారు చేస్తారనమాట. మనుషులు గుర్తుపట్టలేనంతగా, మనుషులు మోసపోయే అంతగా, నమ్మే అంతగా అదే తయారు చేస్తారు. ఒరిజినల్ ఒక వస్తువు ఉంది, అలాంటి వస్తువునే తయారు చేసేస్తారు. ఏది ఒరిజినాలో ఏది మోసమో కూడా గుర్తుపట్టలేనంతగా చక్కగా తయారు చేస్తారు. అదే రాకడకు సూచన. అంటే డూప్లికేటిజం. ప్రతి వ్యక్తి కూడా ఒకవైపు తన్ను తాను మోసం చేసుకుంటూ ఉంటాడు, మరొక వైపు అతడు ఎంతమందిని మోసము చేయగలడో అంతమందిని మోసం చేస్తూనే ఉంటాడు. ఎంతమంది చేతుల్లో మోసపోవాలో అంతమంది చేతుల్లో మోసపోతూనే ఉంటాడు. చూసారా, తను ఎంతమందిని మోసం చేయగలడో అంతమందిని మోసం చేస్తూనే ఉంటాడు. అలాగే ఎంతమంది చేతుల్లో మోసపోవాలో అంతమంది చేతుల్లో మోసపోతానే ఉంటాడు. గలతీ పత్రికలో చెప్పినట్టుగా 6 దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏది విత్తుతాడో అదే పంట కోస్తాడు. కాబట్టి వరి విత్తితే వరే వస్తుంది, గోధుమలు విత్తితే గోధుమలే వస్తాయి. పాపాన్ని విత్తితే పాపాన్నే పంటగా కోసుకోవాల్సి వస్తుంది, నీతిని విత్తితే నీతిని పంటగా కోసుకుంటాం. అది గుర్తుపెట్టుకోవాలి. అది దైవిక సూత్రం. దేవుడు వెక్కిరించబడడు, దేవుడిని మనం మోసం చేయలేము, దేవుడికి టోపీ పెట్టలేము. దేవుడికి పెట్టాలనుకొని మనకే టోపీ పెట్టుకుంటాం. కాబట్టి నువ్వు దేవుడిని మోసం చేయలేవు, కానీ నిన్ను నీవే మోసం చేసుకుంటావు, ఇతరులను మోసం చేస్తావు. అలాగే ఇతరుల చేతుల్లో భయంకరంగా మోసపోతావు, నష్టపోతావు, నైతిక విలువలు పడిపోతాయి. ఇదిగో మా అమ్మ కదా, మా నాన్న కదా, ఆ జ్ఞానం కూడా ఉండదు. తల్లిదండ్రులు కూడా మోసం చేసి పడేశారు. భర్తని భార్య మోసం చేస్తుంది, భార్య భర్తను మోసం చేస్తాడు. తల్లిదండ్రులు పిల్లలను మోసం చేస్తారు, పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తారు. స్నేహితులు ఒకరికొకరు, బంధువులు ఒకరికొకరు, రక్త సంబంధికులు ఒకరికొకరు కనీస జ్ఞానాన్ని వదిలిపెట్టి, సంబంధాలు వదిలిపెట్టి మోసం చేసుకునే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఎవరిని ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు. ఒకవేళ నమ్మితే నమ్మినోళ్ళు అమాయకులు అయిపోతారు, నమ్మినోళ్ళు మోసపోతారు. కారణం ఏంటంటే ప్రభు చెప్తున్నాడు, 2వ రాకడ గురించి మాట్లాడుతూ, ఎవరు మిమ్మును మోసపుచ్చకుండా చూసుకోండి అన్నాడు. యేసుక్రీస్తు వారు యెరూషలేము దేవాలయంలో నుండి వెళ్ళి ఒలీవల కొండ మీద కూర్చున్నాడు. అప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చారు. అందులో ఈ పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహానులు, మిగిలిన శిష్యులు కూడా ప్రభును ఒక ప్రశ్న అడిగారు. ప్రభా, మీ రాకడ ఎప్పుడు వస్తుంది? ఈ సంగతులు ఎప్పుడు జరుగుతాయి? మీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి? మాతో చెప్పండి. మీరు సూచనలు చెప్తే మేము సిద్ధపడతాం, ప్రపంచానికి తెలియచేస్తాం అని వారు ఏకాంతంగా ప్రభువుని కలుసుకొని అడిగారు. ఒక విధంగా చెప్పాలంటే మన మనస్సులో ఉన్నటువంటి ప్రశ్నలు మన తరఫున అపోస్తులు ప్రభువుని అడిగారు. నేను అడగాలనుకుంటుంది లేక మనం అడగాలనుకుంటున్న విషయాలు ఆనాడు శిష్యులు అడిగారు. కాబట్టి ప్రభు ఏమి సమాధానం చెప్తున్నాడు? ఆయన రాకడ సూచనలు మాట్లాడుతూ మొదటగా నైతిక విషయాల గురించి మాట్లాడుతున్నాడు. అందులో ఏమిటి? మోసం. ఎవడును ఏ విధము చేతనైనను మిమ్మును మోసపుచ్చకుండా చూసుకోండి అంటే, ఒకవైపు ముందు మీరు మోసపోకుండా చూసుకోండి, అలాగే మీరు ఇతరులను మోసం చేయకుండా చూసుకోండి.
కారణం ఏంటంటే ఈ మోసపోయే పరిస్థితులు వస్తాయి. సాతాను మోసగాడు కాబట్టి, అబద్ధికుడు గనుక, దొంగ గనుక ఏం చేస్తాడు? ఒకరినొకరు మోసం చేసుకునేటువంటి గుణం సాతానే పెడతాడు మనుషులకి. ఒకరినొకరు మోసం చేసుకునేటట్టుగా, ఒకరినొకరు నాశనం చేసుకునేటట్టుగా, నష్టపరుచుకునేటట్టుగా, చంపుకునేటట్టుగా ఆ ప్రేరేపణ సైతాను కలిగిస్తాడు. మీరు అర్థం చేసుకోండి. మనుషులు నీతి తగ్గి ఒకరినొకరు చంపుకుంటారు. అలా ఎందుకు చంపుకుంటున్నారు? ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? నరహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇది సైతాను ప్రేరేపణ. సైతాను దురాత్మ చేత ప్రేరేపణ కలిగించి అలా చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? రెండవ రాకడ వస్తున్నప్పుడు నీతి తగ్గిద్దని మనం తెలుసుకోవాలి. ఈ మోసపోయే పరిస్థితులు వస్తాయని మనం అర్థం చేసుకోవాలి. సాతాను మోసగాడు గనక మనకు తెలుసు గనక అందరూ ఒకరినొకరు మోసం చేసుకునేటట్లుగా ఏర్పాట్లు చేస్తాడు. ఒకరినొకరు చంపుకునేటట్టుగా, తిట్టుకునేటట్టు, కొట్టుకునేటట్లు, సమాధానం లేకుండా ఉండేటట్లుగా, ఒకరి మీద ఒకరికి అనుమానాలు కలిగేటట్లుగా, ఒకరి మీద ఒకరికి భేదాభిప్రాయాలు పుట్టేటట్టుగా, ఐక్యత దెబ్బతిని అనైక్యతకి దారి తీసేటట్టుగా ఈ ఏర్పాట్లు, పరిస్థితులన్నీ సాతాను కల్పిస్తాడు. మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఇప్పుడు సైతాను యొక్క మనసు మనుషుల్లోకి వచ్చింది కనుక మనుషులు ఏం చేస్తారు? ఒకరినొకరు మోసం చేసుకుంటుంటారు. ఇప్పుడు మనం ఆహారం తింటున్నాం, కనీసం ఆహారం తింటే మనుషులు చచ్చిపోతారే, ఆరోగ్యం దెబ్బ అవుతుందే అని ఆలోచన లేకుండా ఏం చేస్తారు? తినే ఆహారంలోనే కల్తీ కలిపేస్తారు. అంతేనా? ఇప్పుడు నువ్వు కారం వాడతావు, కారంలో ఇటుకరాయి పొడి కలిపారు, నీకేం తెలుసు? లేకపోతే నువ్వు రైసులో ప్లాస్టిక్ రైస్ కలిపేస్తున్నారు, నీకేం తెలుస్తుంది? లేకపోతే నూనె, నెయ్యి ఏదో కలిపేస్తారు, నీకేం తెలుసు? లేక మెడిసిన్ ఉంటుంది, మెడిసిన్ మీద ఆ పేరుండిద్ది, లోన మాత్రం మెడిసిన్ ఉండదు. అప్పుడు నువ్వేం చేస్తావు? పలానా మెడిసిన్ నువ్వు తీసుకుంటావు, పేరుండిద్ది, లోపల మెడిసిన్ ఉండదు. అప్పుడు నువ్వేం చేయగలవు? అట్లా ప్రతిదీ మీరు ఆలోచించండి. ఒకదానిలో కాదు, వస్తువులేంటి, వాహనాలేంటి, ఆహార పదార్థాలేంటి, వస్త్రాలేంటి, నివాసాలేంటి, ప్రతి విషయంలో, ప్రతి రంగంలో కూడా మోసం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడు వ్యవసాయం మనం చూస్తున్నాం, పంటలు పండిస్తున్నారు. మరి పంటలో పండినప్పుడు ఏం చేస్తున్నారు? లాభం కోసం, దిగుబడి పెరిగేదానికోసం ఏం చేస్తున్నారు? రకరకాల మందులు కలిపేస్తున్నారు. అవునా? ఇప్పుడు ఆ మందులు కలపటం వల్ల ఏమవుతుంది? దిగుబడి అయితే పెరుగుతుంది, రైతులకి లాభం అయితే వస్తుంది, ఓకే. కానీ మరి ఆ ఆహార పదార్థాలు తినని వ్యక్తులు చచ్చిపోతున్నారు కదా, వారి ఆయుష్కాలం తగ్గిపోతుంది కదా, వారి ఆరోగ్యం దెబ్బతింటుంది కదా. అంటే వారు చస్తే నాకేంటి? ఆరోగ్యం దెబ్బతింటే నాకేంటి? నాకు కావాల్సింది లాభం, అంతే కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాసి రకమైన ఇత్తనాలు, లేకపోతే రకరకాల మందులు చల్లేస్తున్నారు. ఒక యాపిల్ పండు మీరు తీసుకుంటారు, న్యూ ఇయర్కి గిఫ్ట్గా ఇస్తారు. యాపిల్ పండు ఏం చేస్తారు? రెడ్డిష్గా కనపడటానికి, రంగు కనపడటానికి ఏం చేస్తారు? దానిలో మందు కలిపేస్తారు అనుకోండి, లేక మందు చల్లుతారు, రెడ్డిష్గా కనిపిస్తుంది, పండు తింటాం. అంటే ఇప్పుడు పండుతో పాటు జబ్బు తెచ్చుకోవాలా? పుచ్చకాయలు ఉన్నాయి, పుచ్చకాయలు పండించడానికి ఇంజెక్షన్ వేసేస్తారు, పుచ్చకాయ బాగుంటుంది, తింటాం, తిని జబ్బులు తెచ్చుకోవాలా? అంటే డబ్బులు ఇచ్చి జబ్బులు కొనుక్కొచ్చుకోవాలా? డబ్బులు ఇచ్చి మరణాన్ని తెచ్చుకోవాలా? ఏమిటి పరిస్థితి? ఎవరు మోసం చేస్తున్నారు? మనుషులే మోసం చేసుకుంటున్నారు ఒకళ్ళొకళ్ళు. అంటే ఇతనికి ఎంతవరకు ఎంతమందిని మోసం చేయగలడో అంతమందిని మోసం చేస్తాడు. ఇతని టాలెంట్ ఇతను చూపిస్తాడు. అప్పుడు అవతల వ్యక్తి ఏం చేస్తాడు? తను ఎంతవరకు ఎంతమందిని ఎలా మోసం చేయగలడో అతను చేస్తాడు. అంటే ప్రతి వ్యక్తి కూడా ఒకళ్ళొకళ్ళు మోసం చేసుకోవటానికి వాళ్ళు టాలెంట్ ఉపయోగించుకుంటున్నారు. టోటల్గా ఏం జరుగుతుంది? మానవ జాతి మొత్తం మోసగించబడుతున్నారు, నాశనం అయిపోతున్నారు. అందుకే ప్రభు చెప్పాడు, ఎవడు మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకోండి. నా రాకడొచ్చే సమయంలో మానవ జాతిలో మోసం కనిపిస్తుంది, నైతిక విలువలు పడిపోతాయి, నేర ప్రవృత్తి పెరిగిపోతుంది, మంచి వాళ్ళను చూడటం కష్టమైపోతుంది. ప్రతి వ్యక్తి కూడా మనస్సాక్షి వాత వేసుకుంటాడు, తన మనస్సాక్షిని చంపుకొని ప్రవర్తిస్తాడు. వరసావాయు లేకుండా పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు, వరసావాయువు లేకుండా పాపం చేస్తుంటారు. కారణం ఏంటంటే నీతి లేదు. ఈ నీతి లేకపోవటం అనేదే రెండవ రాకడకు ఒక సూచన. కాబట్టి ఆహార పదార్థాలు, వస్త్రాలు, వాహనాలు, నివాసాలు, ప్రతి విషయంలో కూడా మోసం అనేది సహజంగా ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, అందరు నన్ను మోసం చేస్తారని అనుకుంటారు, కానీ నీకు తెలిసిన విషయాల్లో నీవు ఇతరులను మోసం చేస్తావు, నీకు తెలియని విషయాల్లో నువ్వు మోసపోతావు. అదే జరుగుతుంది.
టోటల్గా మానవ జాతి మొత్తం మోసగించబడుతున్నారు. అందరూ దెబ్బతింటున్నారు. అందరూ భక్తిహీనులు అయిపోతున్నారు. వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటారు, ధనాపేక్ష చూసుకుంటారు, లాభాపేక్ష చూసుకుంటారు, ఎవరికి అనుకూలమైన వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, ఆ ఫ్యాక్టరీ తీసుకొచ్చి మనుషుల దగ్గర పెడతాడు, అవసరమైతే గవర్నమెంట్ దగ్గర లైసెన్స్ తెచ్చుకుంటాడు. ఇప్పుడు మనుషులకు జబ్బులు వచ్చి చచ్చినా పర్వాలేదు, అక్కడ వాతావరణం కాలుష్యమైనా పర్లేదు. ఏం కావాలి? వాళ్ళకి అనుకూలత కావాలి. ఇప్పుడు ఢిల్లీ నగరంలో మనం చూస్తున్నాం, వాతావరణం కాలుష్యం ఎక్కువైపోయింది, ప్రజలు బ్రతకడం కూడా కష్టంగా ఉంది. అలాగే ప్రపంచంలో కొన్ని నగరాల్లో జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే దేని ద్వారా? మనం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిశ్రమల్లో వచ్చే కాలుష్యం, వ్యర్థ పదార్థాలు చివరికి ఏం చేస్తున్నాయి? మనకే నష్టాన్ని తీసుకొస్తున్నాయి. ఒకవైపు మనం అభివృద్ధి అవుతున్నాం అనుకుంటున్నాం, కానీ అదే సమయంలో మనం క్షీణించిపోతున్న సంగతి మనకు తెలియట్లేదు. ఒకవైపు మనకి ప్రయోజనం కలుగుతుంది అనుకుంటున్నాం, కానీ మరొక వైపు నీకు తెలియకుండా ఎంతో నష్టపోతున్నావు అని తెలుసుకో. అందుకే యేసు ప్రభు కొండ మీద కూర్చుండి చెప్పాడు, నేను త్వరగా వస్తున్నాను, సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాను. నేను వచ్చే ముందు మోసం అనేది ఎక్కువైపోతుంది, నీతి తగ్గిపోతుంది. అందువల్ల ఎవరు మిమ్మల్ని మోసపుచ్చకుండా జాగ్రత్తగా ఉండండి అని ప్రభువు చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ఆలోచించుకోవాలి. ఇటు శారీరక విషయాల్లో, మానసిక విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో అన్నిట్లో ఆలోచించుకోవాలి. మనం చేస్తున్న జాబ్లో ఎంతవరకు నిజాయితీగా ఉంటున్నామో చూసుకోవాలి. కొంతమంది టయానికి లేటుగా వస్తారు, టైం కాక ముందు వెళ్ళిపోతారు. అది మోసం కదా, శాలరీ తగ్గితే ఉరికారు. కొంతమంది ఏం చేస్తారు, మరి వాళ్ళు డ్యూటీ చేయకుండానే చేసినట్టుగా నటిస్తుంటారు. అంటే ఎవరిని మోసం చేస్తున్నావు? అంటే నీకు చేతైన విషయాల్లో నువ్వు మోసం చేస్తావు, అది నీ టాలెంట్. నీకు చేతకాని విషయాల్లో, నీకు తెలియని విషయాల్లో వేరే వాళ్ళు నిన్ను మోసం చేస్తారు. సో మనుషుడు ఏది విత్తుతాడో అదే పంట కోస్తాడు, టోటల్గా నష్టపోతాడు. ప్రభువు రాకడ వచ్చే సమయానికి అందరూ భక్తిహీనులు అయిపోతున్నారు. సో మనం అర్థం చేసుకొని మన భక్తిని మనం కాపాడుకొని, నైతిక సూచనలు మనం అర్థం చేసుకొని, మన వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింప చేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యంతో, అవసరంతో ఉన్న వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే ఈ సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయండి. 9440402368 9440402368. God bless you.